రేవంత్ తెచ్చింది 50,000 కోట్ల అప్పు. 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాలు కలిపి చేసిన అప్పు 72,658 కోట్లు. తెలంగాణ కూడా శ్రీలంకలానే తయారైంది. ఇలా అప్పులు చేసుకుంటూ పోతే ఎలా? సీఎం రేవంత్ ఒక్కడే 8 నెలల్లో చేసిన అప్పు 50,118 కోట్ల అక్షరాల. ఒక ప్రాజెక్టు లేదు, ప్రజా సంక్షేమం లేదు. ఇత్తమన్న 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ అమలు చేసింది లేదు. సబ్ గ్యారంటీలు 13 ఉంటాయి. 6 గ్యారంటీలు. మహాలక్ష్మి పథకం కింద ఒక ఫ్రీ బస్సు, ఆ ఫ్రీ బస్సుకు కూడా ఏకనామం పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 300 సెమీ డీలక్స్ బస్సులు దించే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. రైట్, ఇది కథ. మరి 50,000 కోట్ల అప్పు ఏం చేసిండు రేవంత్ రెడ్డి? తెలంగాణ సమాజం ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. కంపల్సరీ ఈ అప్పు మీద నిలదీయాలి. అప్పుల కుప్ప అని చెప్పేసి అసెంబ్లీ సమావేశాలలో కూడా అధికారంలోకి వచ్చినాక కూడా వాగినోళ్ళు ఇలా అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని చేసి పెడతా ఉన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ అడ్డగోలు హామీలు, రైతుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు జేపీ. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే సమతూకం, సంక్షేమం, అభివృద్ధి నడుమ సమతుల్యత, రాష్ట్రంలో మౌలిక సౌకర్యాలు మెరుగుపడ్డాయి, పెట్టుబడులు భారీగా వచ్చాయి. జయప్రకాష్ ఇక చేసిందంతా చేసి ఇప్పుడు నిజాలు చెప్తే, అప్పుడేమో అబద్ధాలు చెప్పి తెలిసినా కూడా ఏదో కోపంతోని పగతోని అబద్ధాలు ప్రచారం చేసిండు సార్లు. ఇప్పుడు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నిజాలు చెప్తే ఏంటన్నట్టు? ఈ చైతన్యం అప్పుడే తీసుకొచ్చేది ఉండే మీరు ఇలా తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఇట్లా కాకపోవు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీకు తెలిసినా కూడా కావాలనే కుళ్ళు బుద్ధితోని కొన్ని దుష్ప్రచారం చేసిర్రు. అలా మీరు కూడా ఉన్నారు కావాల్సుకొని. దాని మంచి ఫలితాలు తెలుసు మీకు, అయినప్పుడు కూడా కొన్ని అధ్యక్షులు. కానీ ఇవాళ అంత అయిపోయినాక అంతేం అయిపోలేదు, మళ్ళా వేగంతో పుంజుకుంటుంది, ముంగడికి వస్తూ ఉన్నది, తెలుస్తూ ఉన్నది. నిజంగా గాడిద ఉన్నప్పుడే గుర్రం విలువ తెలుస్తుందనే సామెత బాగా ఇక్కడ మనం వాడుకోవచ్చు. మొత్తం మీద వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇట్లా తయారైంది. అప్పుడేమో ఉన్నాయి లేని అన్నీ ప్రచారం చేసి ఇప్పుడు మంచి చెప్తారు. సరే, ఇప్పటికైనా తెలుసుకున్నారు, ఇప్పుడైనా మంచి ప్రచారం చేసే దిశగా ముంగడికి పోతా ఉన్నారు. కానీ మొత్తం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జయప్రకాష్ నారాయణ చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి సంక్షేమం సమతుల్యము 2 బ్యాలెన్స్ చేసిరు కాబట్టి మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయి, కానీ మెరుగుపడ్డాయి, పెట్టుబడులు భారీగా వచ్చినాయి. ఇప్పుడు ఉన్న పెట్టుబడులు పోతా ఉన్నాయి వల్ల కష్టపడి తెచ్చిన పెట్టుబడులా ఉష్కాకి అంటున్నాయి. ఆల్రెడీ వేరే ప్లాట్ఫామ్స్ చూసుకుంటుర్రట. ఎంత కష్టపడితే కొన్ని పెట్టుబడులు వచ్చినాయి. మొన్న కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేసిండ్రు ట్విట్టర్ వేదికగా. ఎంత కష్టపడితే ఆ పెట్టుబడులు వచ్చినాయి. ఇలా పెట్టుబడులన్నీ మళ్ళీ మీరు తిరిగి వాపస్ పంపిస్తూ ఉన్నారు. కనీసం ఉన్న పెట్టుబడులు పోతే వచ్చే పెట్టుబడులు ఎట్లా రావు? ఉన్న పెట్టుబడులు పోతే పరిస్థితి ఎట్లుంటుందల్లా? రాష్ట్రం పరిస్థితి ఏందన్నట్టు, రాష్ట్రం పరువు ప్రతిష్ట ఏందన్నట్టు.